అసలు స్టాక్ మార్కెట్ ఎలా మొదలు పెట్టాలి? మార్కెట్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. బుక్స్ చదవాలి, ఆన్లైన్లో క్లాసెస్ వినాలి, ఏదైనా కోర్స్ ఉంటే కొనుక్కోవాలి. 9 to 3 o'clock మార్కెట్ని అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి క్యాండిల్ని అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి హ్యాంబల్ని, ప్రతి టైం, ప్రతి క్యాండిల్ ఏదో ఒకటి కొత్త నేర్పిస్తుంటుంది. అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. బ్యాంక్లో డబ్బులు పెట్టాలంటే మనకు సేవింగ్ అకౌంట్ ఎంత అవసరమో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా మనకు డిమాట్ అకౌంట్ అవసరం. డిమాట్ అకౌంట్ కోసం ఒక పాన్ కార్డ్, ఒక ఆధార్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. డిమాట్ అకౌంట్ కోసం బ్రోకర్స్ ధన్ అని, గ్రో అని, జెరోదా, అప్స్టాక్స్, ఏంజల్, 5 పైసా, హెచ్డిఎఫ్సి, ప్రైవేట్ బ్యాంక్లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఏదైనా స్టాక్ కొనే ముందు ఆ కంపెనీ గురించి చదవాలి, దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఎప్పుడు ఎంత ఉంది, ఎంత పెరిగి, ఎన్ని ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుంది, ఇది తెలుసుకోవాలి. చిన్న ఫస్ట్ 500, 1000తో మనం మొదలు పెట్టాలి. ఎలాంటి మార్పులు వస్తున్నాయి, దాంట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది అన్నీ మనకు తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ మనం కొన్ని మంచుకోవాలంటే ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఇలా ఐటీసీ, ఇలా పెద్ద కంపెనీల గురించి చదవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రతి క్యాండిల్ని అబ్జర్వేషన్ చేయాలి. ఏ పని చేయాలన్నా సహనం ఉండాలి. అది మార్కెట్లో 100% ఉండాలి. టైం వేస్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్ గురించి చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, మార్కెట్ గురించి అప్డేట్స్ తెలుసుకుండాలి. ఒకటే రోజు లాభం రావాలంటే రాదు, షార్ట్ టైంలో రిటర్న్స్ రావాలంటే రాదు. మార్కెట్ గురించి భయపడొద్దు. ప్రతిరోజు దాని గురించి ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. మార్కెట్లో అవసరపడే అప్లికేషన్ల గురించి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. గ్రో యాప్ ఎలా వాడాలో తెలియాలి. జెరోదా డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత, కేవైసీ అంతా అయిపోయిన తర్వాత స్టాక్ల గురించి మనం సెర్చ్ చేయాలి. ఎప్పటి నుంచి ఉంది, దాని వాల్యూ ఎంత, అన్నీ తెలుసుకొని ఉండాలి. ఏదైనా స్టాక్ని మనం సెర్చ్ చేసినప్పుడు అది 5 years బ్యాక్, 5 years ముందు ఎలా ఉంటుందో మనం అవగాహన వేయగలగాలి. జెరోదా అప్లికేషన్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఒకప్పుడు దీనిని పేదవాడి డిమాట్ అకౌంట్ అని పిలిచేవారు. జెరోదా తర్వాత వచ్చింది అప్స్టాక్స్. చాలా తక్కువ బ్రోకరేజ్తో వచ్చిన అప్లికేషన్ ఇది అప్స్టాక్స్. దీని తర్వాత వచ్చింది ధన్. ఇప్పుడు ప్రజెంట్ ధన్ చాలా బాగా నడుస్తుంది. ఇది ఏంజల్ 1. ఇది కూడా చాలా బాగుంటుంది, కానీ బ్రోకరేజ్ ఎక్కువ. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, కోటక్ సర్వీస్, ఇవి దీంట్లో కూడా డిమాట్ అకౌంట్ ఉంటాయి, కానీ బ్రోకరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి గిట్ట మంచి ప్లాట్ఫామ్సే. ఏదైనా డిమాట్ అకౌంట్ ఎంచుకునే ముందు అది సెబీ రిజిస్ట్రేషన్ ఉందా, యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత, ఇవి అన్నీ చూసుకోవాలి. అందరికన్నా మంచిది ప్రజెంట్ అయితే ధన్.